మమ్మీ డాడీ సో నాకు రెస్పెక్ట్ లేకుండా, వాల్యూ లేకుండా నాకు బ్రతకాలని లేదు. నా క్యారెక్టర్ని మొత్తం ఆగర్నించాను. వేదన్ మీడియాలో పోస్ట్ చేసి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు నా జీవితాన్ని సర్వనాశనం చేసినారు. నేను సూసైడ్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ వేదాంత్ మీడియా. నేను రమ్మ కింద కమెంట్స్ చేసిన రితిక రీతులు, బృందా శ్రవంతి, శామ్యు, ఝాన్సీ రాణి నాకు బ్రతకాలని లేదు. నేను ప్రేమించిన మాట వాస్తవమే. 8-9 months మేము లవ్ చేసుకుని 8-9 months తర్వాత ఫస్ట్ నేను నాకు యాక్సెప్ట్ చేసిన, ప్రపోజ్ చేసిన, నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కొన్ని డేస్కి యాక్సెప్ట్ చేసినాక 8-9 months తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి హెచ్ఐవి ఉందని వచ్చింది. అప్పుడు తను చెప్పి నాకు హెచ్ఐవి ఉందని, ఇంకా నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చెప్పిందంటే 20 years నుంచి మేము బ్రతకట్లేదా, నీకు కూడా ఏం కాదు, నువ్వు కూడా బ్రతుకుతూ 20 years నుంచి వితౌట్ మెడిసిన్ తీసుకోకుండానే మేము బ్రతుకుతున్నాం, నీకు కూడా ఏం కాదు అని చెప్పి ఇప్పుడు నేను బ్రతకలేను. నాకు రెస్పెక్ట్ వాల్యూ లేకుండా నేను బ్రతకలేను. మమ్మీ డాడీ చిన్నమ్మన్నా సరే చేయని తప్పుకి నన్ను పిచ్చి పిచ్చి మాటలు అన్నారు. అబ్బాయి నా మైండ్ తిరుగుతుంది. నా వల్ల అవ్వట్లేదు. రెస్పెక్ట్ లేకుండా సారీ చాలా